సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో పేషెంట్ల దగ్గర ఒక్క ఆపరేషన్కు 55 లక్షల డీల్ కుదుర్చుకున్నారు డాక్టర్లు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని అలకనంద హాస్పిటల్ యాజమాన్యం కిడ్నీ రాకెట్ దందాను నడుపుతోంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా పేషెంట్స్ హాస్పిటల్కు రాగా పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డోనర్స్ రాజశేఖర్, బట్టు ప్రభా కిడ్నీలను కర్ణాటక, తమిళనాడుకు చెందిన నస్రిన్ భాను, ఫిర్దోస్ అనే ఇద్దరు మహిళలకు అమర్చారు. డబ్బుల వ్యవహారాన్నంతా ప్రదీప్ డీల్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసింది హైదరాబాద్ యూరాలజిస్టు వైద్యులని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే అలకనంద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలల క్రితం ప్రారంభమైన అలకనంద ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సకే అనుమతి ఉంది. కిడ్నీ మార్పిడి సమయంలో ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. విషయం బయటికి రాకుండా హాస్పిటల్ యాజమాన్యం మేనేజ్ చేసినట్లు తెలిపారు. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఎన్ని కిడ్నీ మార్పిడులు జరిగాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దందాలో భాగమైన ప్రతి ఒక్కరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అలాగే చైర్మన్ ఇప్పుడు సుమన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయింది దాదాపు 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లో కూడా కిడ్నీలనే ఎక్కువగా వీళ్ళు మార్పిడి చేసేనే దాన్నే లక్ష్యంగా చేసుకుని మొత్తం ఈ హాస్పిటల్తో నడుపుతున్నట్టుగా పోలీసు విచారణలో తేలినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే డబ్బులు చాలా అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారో, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళని ఎంపిక చేసుకుని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఆల్రెడీ ఇతరకు సంబంధించిన ఎవరైతే కిడ్నీల కోసం వెతుకుతున్నటువంటి వారిని అందరూ కూడా వాళ్ళని కలిసి పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే 40 లక్షల నుంచి 55 లక్షలు 60 లక్షలు ఇట్లా డిమాండ్ని బట్టి, ఎవరి స్తోమతను బట్టి అట్లా డీల్ని సెట్ చేసే బాధ్యతని ప్రదీప్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రదీప్ ఇక్కడ తీసుకురావడము, ఇదే హాస్పిటల్లో ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగడం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యవహారం సంబంధించి బయటకు పడిందో అప్పుడు డిఎంహెచ్ఓలు కానీ అలాగే హెల్త్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా కేసులు నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం హాస్పిటల్ పరిసరాలంతా కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత హాస్పిటల్ని వాళ్ళు సీజ్ చేసినప్పుడు నేపథ్యం ఏర్పడితే ఎటువంటి పర్మిషన్స్ కూడా వాళ్ళు తీసుకోకుండా కేవలం 15 బెడ్లకు మాత్రమే వీళ్ళకి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ కోసం, పైగా అది జనరల్ ఫిజిషియన్స్ కానీ జనరల్కి సంబంధించినటువంటి వీటికి మాత్రమే పర్మిషన్ ఉన్నప్పటికీ ఇక్కడ యూరాలజీ డిపార్ట్మెంట్ని ఏకంగా వీళ్ళు నడుపుతున్నటువంటి అంశాన్ని కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ అయింది. సో వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నటువంటి సుమన్ ఎవరవుతున్నారో ఆ సుమన్కి సంబంధించిన అంశంలో అతన్ని నిజంగానే ఎంబీబీఎస్ చేశాడా, ఆయన డాక్టర్గానే ఉన్నాడా, ఎక్కడ ప్రాక్టీస్ చేశాడా, ఆయనకి ఉన్నటువంటి అనుభవం ఏంటి, దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి చెల్లింపులు ఏ రూపంలో ఇచ్చారు అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ కిడ్నీ రాకెట్ సంబంధించిన అంశంలో ఈ నెల 17వ తారీఖు ముందుగానే 2 ఆపరేషన్స్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి ఇద్దరు ఎవరవుతున్నారో వాళ్ళు అబ్జర్వేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అబ్జర్వేషన్ చేసుకుంటున్న సమయంలోనే ఇంకొక ఆపరేషన్ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది విషయం బయటకు పడింది. సో బయటపడిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దాన్ని బట్టబయలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో విజువల్లో చూస్తున్నాం మనం, ఇక్కడంతా కూడా జనావాసాలు ఎక్కువగా ఉంటాయి, అపార్ట్మెంట్లు కానీ. వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఇక్కడ ఇంత పెద్ద దందా జరుగుతుందనేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ నీ సర్జరీ చేస్తామని చెప్తున్నారు, తర్వాత జనరల్ సంబంధించినటువంటి ఎక్కువగా మేము ట్రీట్మెంట్ చేస్తామనేసి కూడా వీళ్ళు చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ లోపల మాత్రం చాలా చీకటి దందానే చేస్తున్నారు. ఎందుకంటే బయట మార్కెట్లో చూస్తే కిడ్నీకి ఉన్నటువంటి వాల్యూ అంతా ఇంత కాదు.
సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా హైదరాబాద్లో పలు చోట్ల కిడ్నీలు దొరుకుతున్నాయని కూడా పెద్ద ఎత్తున గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు ట్రై చేసినప్పుడు విఫలమైనట్టుగా తెలిసింది. కాకపోతే ఇక్కడికి వచ్చే కొందరికి ప్రదీప్ మొత్తం డీల్ అంతా కూడా సెట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి తను మాత్రం కమిషన్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ కమిషన్ ఎంతవరకు వచ్చేదని కూడా ఇప్పుడు తెలియదు. కానీ ఈ అలకనంద హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నటువంటి ఇద్దరు యూరాలజిస్ట్ని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో వాళ్ళకి గతంలో ఉన్నటువంటి ఎంతవరకు కూడా అనుభవం ఉంది, ఏ హాస్పిటల్లో వీళ్ళు ప్రాక్టీస్ ఇప్పుడు చేస్తున్నారు, ఎన్ని ఇప్పటి వరకు ఆపరేషన్స్ ఇక్కడికి వచ్చి చేశారు, ఎంత అబ్జర్వేషన్ చేశారు. కాబట్టి గతంలో కూడా ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోవడానికి కారణం ఏంటి, అది కూడా కిడ్నీ సంబంధించినటువంటి ఒక వ్యాధితోనే ఆమె చనిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడా కూడా ఆ ఒక్క విషయాన్ని బయట పెట్టకుండా వీళ్ళు మొత్తం విషయాన్ని కూడా నొక్కిపెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా వరకు కూడా ఉన్నాయి, ఇంకా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సుమన్ ఇచ్చే ఇన్ఫర్మేషను, యూరాలజిస్టులు ఇచ్చే ఇన్ఫర్మేషను, దాంతోపాటు ఈ మధ్యవర్తిత్వం వహించినటువంటి ప్రదీప్ ఎవరున్నారో ప్రదీప్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా కీలకంగా పోతుంది. కేవలం ప్రదీప్ ఇక్కడ మాత్రమే ఈ కిడ్నీ తందాలు ఇక్కడ మీడియేటింగ్ చేశాడా, ఇంకా వేరే హాస్పిటల్స్లో ఏమన్నా అతను చేస్తున్నారో, దాంతోపాటు సుమన్ ఎవరైతే యజమాని ఉన్నారో హాస్పిటల్ యజమాని, ఆయన గతం అంతా కూడా ఎట్లా ఉండింది, ఎక్కడ చేశాడు ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో దామోదర్ రాజనరసింహ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని కూడా పోలీసులకు చెప్పాడు. కాబట్టి డిఎంహెచ్ఓలు కానీ డిపిఓలు కానీ నిన్న కూడా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు కానీ అవంతా కూడా రిజిస్టర్లు కానీ అవంతా కూడా చెక్ చేస్తారు. దాంతోపాటు ఈ హాస్పిటల్ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, మరోవైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పటి నుంచి డేటా అనేది మెయింటైన్ చేస్తున్నారు అనే దానిపై కూడా హాస్పిటల్ ప్రారంభమైన నుంచి వచ్చినటువంటి పేషెంట్ల సంఖ్య ఎంత, వారు ఫోన్ నెంబర్లు కానీ అవన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి అక్రమాలు ఏముంటాయని కూడా తీగలాగే విధంగా కూడా వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఈ హాస్పిటల్ ఎంట్రీ బుక్స్లో ఏమని వాళ్ళు ఎంట్రీ చేశారు, ఎందుకంటే పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ వ్యాధుల మీద వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు, నిజంగా ఆ వ్యాధుల మీదనే వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారా లేకపోతే ఇతర వ్యాధులపైన ఏమన్నా ట్రీట్మెంట్ ఇచ్చారా అనే దానిపై కూడా ఆ పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యంగా పడుతుంది. ప్రస్తుతం అయితే 5 మంది అయితే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇంట్రాగేషన్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. కొంతవరకు కూడా ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా. సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందాను నడిపిస్తుంది యాజమాన్యం. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్ చైర్మన్ పోలీసులు అదుపులోనే ఉన్నారు, దర్యాప్తు చేపడుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకొని మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.